హలో అండి. ఈ వీడియోలో 'లవ్ స్టోరీ ఇన్ ద 1970స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫాంగ్ వాళ్ళ సిస్టర్ బాధపడుతూ ఉంటుంది కదా! వాళ్ళ అమ్మగారు తనతో మాట్లాడలేదని చెప్పేసి. దానికి హువా తనని కన్సోల్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఫాంగ్ వాళ్ళ సిస్టర్ ఇలా చెప్తుంది. "పాస్ట్‌లో మా అమ్మగారు కెరియరే ఇంపార్టెంట్ ఫ్యామిలీ కన్నా అని చెప్పారు. అదే ఇప్పుడు నేను ఫాలో అయితే నన్ను మంచిగా చూడట్లేదు. నాకిప్పుడే అర్థమవుతుంది. మా అమ్మకెప్పుడు ఫ్యామిలీయే ఇంపార్టెంట్ కెరియర్ కాదని చెప్పి" అన్నట్టు అంటూ ఉంటుంది. హువా ఏమంటాడంటే, "అదంతా పట్టించుకోకు, కూల్‌గా ఉండు. కొన్ని డేస్ ఆగితే మీ అమ్మగారు కూడా సెట్ అవుతారు. స్టార్టింగ్‌లో మనం కూడా కలవలేదు కదా! చిన్నగా కలిసిపోయాం కదా! ఇలాగే జరుగుతుందని చెప్పేసి తనని హగ్ చేసుకొని కన్సోల్ చెప్పి, ఎలా అయినా సరే తన్ని అలాగే వాళ్ళ అమ్మని కలుపుదామని చెప్పి అనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే వచ్చేసి అక్కడ వాళ్ళు మ్యాథ్స్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తారు కదా! సో, వాళ్ళ అమ్మగారు సంథింగ్ ఏదో పబ్లిష్ చేస్తారనమాట. అప్పుడే ప్రొఫెసర్ అందరికీ అనౌన్స్ చేస్తారు. అందరూ క్లాప్స్ కూడా కొడతారు. ఫాంగ్ వాళ్ళ అమ్మగారు సంథింగ్ ఏదో పబ్లిష్ చేశారని చెప్పేసి. అది ఫాంగ్ వాళ్ళ సిస్టర్ కూడా ఉంటుంది. బట్ తను సైలెంట్‌గా ఉంటుందనమాట. అప్పుడే ఆ ప్రొఫెసర్ ఫాంగ్ వాళ్ళ సిస్టర్ దగ్గరికి కూడా వచ్చి, "ఏమైంది నీకు ఫస్ట్ టైమ్ ఇలా బేసిక్ కాలిక్యులేషన్‌లో మిస్టేక్ చేశావని చెప్పి తనని క్వెషన్ చేస్తాడు. అవునా ఒకసారి నన్ను చెక్ చేయనివ్వండి అని చెప్పేసి తను తీసుకొని చూస్తుందనమాట. సారీ ఇది కన్ఫర్మ్‌గా నేను మళ్ళీ కరెక్ట్ చేసి మీకిస్తానంటే టైం పడుతుంది టీమ్ హెల్ప్ కూడా తీసుకో అంటే లేదు నేనే తప్పు చేశా కాబట్టి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని కంప్లీట్ చేస్తాను. ఓవర్ నైట్ చేసేయి అన్నట్టు ఫాంగ్ వాళ్ళ సిస్టర్ చెప్తుంది. ఇదంతా పక్కనే ఉన్న వాళ్ళ అమ్మగారు కూడా వింటూనే ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో ఫైనీ వచ్చేసి ఫ్యాక్టరీకి వెళ్ళే ముందు స్కార్ఫ్ వేసుకుంటూ ఉంటే అప్పుడే ఫ్యాంగ్ క్వెషన్ చేస్తాడు. "ఏంటి ఇంత వేడిగా ఉంటే స్కార్ఫ్ వేసుకుంటున్నావు?" అంటే, "నువ్వు చేసిన పనే నెక్ మీద అలా మార్క్ చేసావు. అందరూ చూస్తే ఏమనుకుంటారు చండాలంగా ఉంటుందంటే, ఇది అవసరం లేదులే దానికోసం నా దగ్గర ఇంకొక టెక్నిక్ ఉందని" చెప్పేసి తనకి బ్యాండేజ్ లాంటిదేసి పంపించేస్తాడు. సో, కిందకి వెళ్ళి అప్పుడు లిన్ వచ్చేసి ఒక ఆవిడని తీసుకెళ్తూ ఉంటుందనమాట. ఆమెకి చాలా గాయాలయి ఉంటాయి. లిన్ వచ్చి ఫెనీని అలానే చూస్తుంది. నెక్ మీద బ్యాండేజ్ చూసి ఏమైందా అన్నట్టుగా. ఫస్ట్ వచ్చేసి లిన్ ఆమెని ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్తుందనమాట. డైరెక్టర్ దగ్గరికి, షన్ దగ్గరికి. సో, ఇంతలో మిస్ షన్ కూడా అక్కడికొస్తుంది. ఆమెని వాళ్ళ హస్బెండ్ టార్చర్ చేస్తున్నట్టు, చాలా డేస్ నుండి కొడుతున్నట్టు ఆమె అప్పుడు ఆ రోజు నిజం ఒప్పుకుంటుంది. అదసలా ఆహ్, వైస్ ప్రెసిడెంట్‌కి నచ్చదనమాట. ఇలాంటివి నేను అస్సలు టాలరేట్ చేయను. ఎవరో అతన్ని కనుక్కొని అతని జాబ్ కూడా పీకేసేయండి. ఇంకొకసారి ఇలా చేస్తే వెంటనే నువ్వు రిపోర్ట్ చేయి. నీకోసం మేమంతా ఉన్నాము. ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి తనకి ధైర్యం ఇస్తూ ఉంటాడు. సో, ఫస్ట్ తనని తీసుకువెళ్ళండి అని చెప్పేసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని చెప్తాడనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత లిన్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్‌తో ఇలా చెప్తుంది. "ఫెయినీ నెక్ మీద కూడా నేను ఒక మార్క్ చూసాను. వాళ్ళ ఆహ్, మ్యారేజ్ లైఫ్ కూడా మంచిగా లేదని చెప్పి నాకనిపిస్తుంది. మీరు నాకొక ఛాన్స్ ఇస్తారా? ఒకసారి వాళ్ళ ఇంట్లో కూడా ఏదైనా వైలేషన్ జరుగుతుందేమో. నేను ఒకసారి వైలెన్స్ జరుగుతుందేమో ఎళ్లి కనుక్కొనొస్తాను" అన్నట్టు గట్టిగా అడిగేసరికి సరే అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో లిన్‌మయి వాళ్ళ బ్రదర్‌కి ఒక చిన్న యాక్సిడెంట్ జరుగుతుందనమాట. నైట్ టైమ్ క్యాబ్ డ్రైవ్ చేసినందుకు. సో, అలా యాక్సిడెంట్ జరుగుతుంది. సో, లిన్‌మయి ఇంకా తన హస్బెండ్ ఇద్దరు చూడ్డానికి హాస్పిటల్‌కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే ఏమైంది అని అడిగితే విషయం చెప్తారు. ఇదంతా మీ వల్లే అసలు అని చెప్పేసి తన బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ మీద అరుస్తూ ఉంటాడనమాట. మీకు మనీ ఇవ్వడానికి నేను వెళ్ళాను ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పేసి. ఇప్పుడేం చేయాలో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే ఇంతలో తన వదిన వచ్చేసి లిన్‌మయి అయితే ఇలా చెప్తుంది. ఎలాగో నీ హస్బెండ్ క్యాంటీన్ ఇక్కడ వర్క్ చేస్తున్నాడు కదా! దగ్గరే కదా! డైలీ కొంచెం ఫుడ్ డెలివర్ చేయగలడా ఇక్కడికి అన్నట్టు అడుగుతుంది. సో, లిన్‌మయి ఏం చేస్తుందంటే తన హస్బెండ్ వైపు చూస్తూ ఉన్నప్పుడు తన బ్రదర్ చూసారా తనకసలు ఇవ్వాలని లేదు. నువ్వేం ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు తెచ్చినా కూడా నాకు తినాలని లేదని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. లిన్‌మయికి కోపం వచ్చేసి సరే మీకు తినాలని లేదు కదా! వదిలేసేయండి. మాకు కూడా ఇచ్చే ఇంట్రెస్ట్ లేదులే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఏం పట్టించుకోనట్టు లిన్‌మయి ఇంకా తన హస్బెండ్ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే తన వైఫ్ వచ్చేసి తన మీద అరిచేస్తుందనమాట. "నీకేమైనా పిచ్చా? ఎందుకిలా చేస్తున్నావు?" అని చెప్పేసి. అయినా "నువ్వు నా వైఫే కదా! నువ్వే నా గురించి అన్నీ చూసుకోవాలంటే ఏం చూసుకోవాలి? ఎన్ని చూసుకోవాలి? బాబునని చూసుకోవాలా? మిమ్మల్నని చూసుకోవాలా? నా వర్క్ నన్ను చూసుకోవాలా? మీకసలు ఏం చెప్పినా అర్థం కాదు. నేనైతే మిమ్మల్ని చూసుకోనని" చెప్పేసి కోపంగా తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత లిన్నొచ్చేసి ఫెయిని ఇంకా ఫాంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట. ఫ్యాక్టరీలో వాళ్ళు చెప్పినట్టుగా వయలెన్స్ ఏమైనా జరుగుతుందేమో టెస్ట్ చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఒక కాఫీ ఇస్తాడనమాట. మన ఫాంగ్ వచ్చేసి తను కూర్చొని అడుగుతుంది ఫెయినిని, "ఏమైనా ఉంటే చెప్పు. అదేంటి నెక్ మీద నాకు తెలుస్తుంది ఏదో సంథింగ్ వయలెన్స్ జరిగిందని" చెప్పేసని. అడుగుతూ ఉంటే ఫెయిని ఏం లేదని చెప్పినా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుందనమాట. అడుగుతూ ఉంటుందనమాట. సరే అని చెప్పేసి ఒక పెద్ద మస్కిటో కుట్టిందని చెప్పేసి చూయిస్తుంది. ఇది మస్కిటో కుట్టినట్టు నాకైతే అనిపించట్లేదని చెప్పేసి దాన్ని చూసి చెప్తూ ఉంటుంది. అవును. ఇది మస్కిటో కుట్టలేదు. నా హస్బెండ్ మస్కిటో కుట్టింది అన్నట్టు వాళ్ళిద్దరూ హగ్ చేసుకొని నవ్వుకుంటూ ఉంటారనమాట. లిండ్ అదంతా చూడలేక తెచ్చిన కాఫీ తాగి అది చాలా చేదుగా ఉండేసరికి వెంటనే అక్కడ ఊసేస్తుందనమాట. అదంతా టేబుల్ మీదున్న
ఆ క్లాత్స్ మీద పడుతుంది. వెంటనే ఫ్యాంగ్ "ఏంటి ఇంత పని చేశారు? అసలా వీటి వాల్యూ తెలుసా మీకు? అలా ఎలా చేస్తారంటే, మనీ చెప్పండి నేను పే చేస్తానులే" అంటే, "ఇంత పే చేయండి" అని చెప్పగానే అంత మరీ అంత వాల్యుబులా ఇది? నా దగ్గర అంత మనీ లేవంటే, "మా మామ్ స్టూడెంట్స్ ఇచ్చారు. ఒక్కటి తీసినా ఇది సెట్ అంతా వేస్టే కదా! ఇక ఈ సెట్ అంతా వేయలేము ఒకటి పాడైతే. సో, ఒకవేళ మీరు మనీ ఇవ్వలేకపోతే అపాలజీ లెటర్ రాసివ్వండి" అన్నట్టు తనతో చెప్తే, "లేండి సరే" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుందిక. హువా ఏం చేస్తాడంటే నెక్స్ట్ డే ఫాంగ్ వాళ్ళ సిస్టర్ కోసం ఫాంగ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తారనమాట. ఎలా అయినా సరే తన వైఫ్‌ని ఇంకా వాళ్ళ పేరెంట్స్‌ని కలిపేయాలని చెప్పేసి, మీతో నేను మాట్లాడడానికి వచ్చానని చెప్పేసి లోపలికి వెళ్లి కూర్చొని వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అసలు మాకు మ్యారేజ్ ఎలా అయిందో తెలుసా? ఒకరి మీద ఒకరంటే ఇష్టం కాదు. నా ఎక్స్ వైఫ్ కూడా సేమ్ తనలాగే ఉంటుందని చెప్పి నేను మ్యారేజ్ చేసుకున్నాను. తనేమో తన కెరియర్ కోసం నన్ను మ్యారేజ్ చేసుకుంది. బట్ మాకే తెలియకుండా నిజంగా మేము చాలా కలిసిపోయి ఇప్పుడు ఒకరినొకరు చాలా లవ్ చేసుకుంటున్నాం. అంతా తన కెరియర్ కోసమే చేసింది. ఆ కెరియర్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చెప్పారని తను నాతో చెప్పింది. పాస్ట్‌లో నేనడిగితే, "నిజంగా మీ ఫ్యామిలీతో నువ్వు అన్నీ కట్ చేసుకున్నావా టైస్ అన్నీ" అన్నట్టు అడిగితే, "నా సర్‌నేమ్ ఇది అసల నేనెలా కట్ చేసుకుంటాను? పేరుకి అలా చెప్పినా అదసలు పాసిబుల్ అవుతుందా? నా మనసులో అదెప్పటికి జరగదన్నట్టు" తను నాకు జవాబిచ్చింది. అప్పుడే అర్థమైంది తను మిమ్మల్ని ఎంత ఇష్టపడుతుందో. బట్ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు తనని చెప్పి, తనకు తెలిసినవన్నీ చెప్పేస్తాడు. అలాగే ఆ ఫోటో కూడా చూయించి, అందరి ముందు ఇది చించేసింది. బట్ అవే తన దగ్గర పెట్టుకొని మళ్ళీ వాటిని అతికించి తన దగ్గర ఈ ఫ్యామిలీ ఫోటో పెట్టుకుంది. ఎందుకంటే తను నిజంగా మీ నుండి విడిపోవాలని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు. తన కెరియర్ కోసం తప్పక చేసిందే గానీ, అది తన మనసులో ఉన్నది కాదు అని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ మదర్ కూడా కొంచెం ఎమోషనల్ అవుతుందనమాట. ఫ్యాంగ్ వాళ్ళ మదర్. "ఒకవేళ నువ్వు ఈ సిట్యుయేషన్‌లో ఉంటే ఏం చేసేవాడివి?" అన్నట్టు హువాని అడిగితే, "హువా తప్పకుండా తనకి సపోర్ట్ చేసేవాడిని. తన కెరియరే నాకు ఇంపార్టెంట్ కాబట్టి" అన్నట్టు హువా అంటాడు. ఆ మాట కూడా తను చాలా ఎమోషనల్ అయ్యి ఆ రోజు నైట్ అక్కడ కాలేజ్‌కి వెళ్ళినప్పుడు ఫాంగ్ వాళ్ళ సిస్టర్ ఒక్కటే అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటుందనమాట. వాళ్ళ అమ్మగారు "నీకొకటి ఇవ్వాలని వచ్చానని" చెప్పేసి ఆ ఫ్యామిలీ ఫోటో ఇచ్చి, "ఇంకొకసారి ఎప్పుడు నిన్నొక్కదాన్నే చించేసుకోకు" అన్నట్టు ఇండైరెక్ట్‌గా తను కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబరే అన్నట్టు చెప్తుందనమాట. ఆ మాటకు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, తను చిన్నప్పుడు తనకిచ్చిన గిఫ్ట్‌ని, మిర్రర్‌ని ఇప్పుడు మళ్ళీ ఇస్తుంది వాళ్ళ అమ్మగారు రిటర్న్ తనకి. అది చూసి తను ఎమోషనల్ అయిపోతుందనమాట. తను ఏడుస్తూ ఉండేసరికి, "ఇక ఏడవకు, ఇక ఏడవాల్సిన అవసరం లేదు" వాళ్ళ అమ్మగారు ధైర్యం చెప్తూ ఉంటారు. "ఇవ్వు నేను సాల్వ్ చేస్తా నీ ఆన్సర్" అని చెప్పేసి ఆ పేపర్స్ తీసుకొని వాళ్ళ అమ్మగారే తనకి హెల్ప్ చేస్తారనమాట. ఫైనల్లీ అలా కలిసిపోతారు వాళ్ళ ఫ్యామిలీ. నెక్స్ట్ సీన్‌లో లిన్ వాళ్ళ లవర్ తనకి బ్రేకప్ చెప్తాడనమాట. "అదేంటి సడెన్‌గా ఇలా ఎందుకు చేస్తున్నావు? నీకు యూనివర్సిటీలో సీట్ రావడానికి కారణం నేనే కదా!" అంటే, "ప్రెజెంట్ నీ జాబ్ చూసుకున్నావా? ఇలాంటి అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? అలాగే నువ్వు పబ్లిక్ డిపార్ట్‌మెంట్‌లో నాకు ఎలా అయినా జాబ్ వచ్చేలా చేస్తానని చెప్పావు. ఇప్పుడు చూస్తుంటే నీకే వచ్చేలా లేదు. నేనేం చేసుకోవాలి ఇంకా?" అని చెప్పి మనం హ్యాపీగా కలిసాము. ఇప్పుడు హ్యాపీగానే విడిపోదాం అని చెప్పేసి బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోతాడు. తను చాలా అంటే చాలా హర్ట్ అవుతుందనమాట. ఇంకో పక్క మన ఫెయినీ వాళ్ళ బ్రదరొచ్చేసి లిన్‌మయి వాళ్ళ బ్రదర్ హాస్పిటల్‌లో ఉన్నాడు కదా! ఏదైనా కుక్ చేసి తీసుకెళ్దాం అని చెప్పి ప్యాక్ చేస్తూ ఉంటే అప్పుడే తన వైఫ్ లిన్‌మయి వస్తుంది. "ఏం చేస్తున్నావంటే" దాచేస్తాడనమాట. ఏమన్నా అనుకుంటుందేమో వద్దని చెప్పింది కదా! అని చెప్పి, "సరే ఇది కూడా తీసుకొని సూప్ చేసి తీసుకువెళ్ళు" అని చెప్పి తను చెప్పగానే ఓకే అని చెప్పి బాక్స్ తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తాడనమాట. అక్కడ తన వైఫ్ కూడా ఉంటుంది. తన వైఫ్ ఫెయినీ చిన్మయి హస్బెండ్‌ని చూడగానే రండి ఎప్పుడొచ్చారని చెప్పేసి పలకరిస్తూ ఉంటుందనమాట. చెప్పినట్టుగానే ఫుడ్ తెచ్చాడని చెప్పేసి అనుకుంటుంది. సో, తను బయటికి వెళ్తుంది. నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి. అక్కడ కూర్చొని ఫుడ్ ఓపెన్ చేసి తినమన్నా కూడా చాలా కోపంగా ఉంటాడు. నువ్వు తెచ్చింది నేను తినడం ఏంటి అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలాగో మీ కాలు ఇరిగింది కాబట్టి డ్రైవింగ్ చేయలేరు కదా! నా మాట విని కుకింగ్ లాంటివి చేయండి. కుకింగ్ అంటే కుకింగ్ కాదు వెజిటబుల్స్ కట్ చేయడం ఇలాంటి జాబ్స్ అయితే మీకు ఈజీగా ఉండొచ్చు కదా! అన్నట్టు చెప్తే దానికి కూడా అతనికి నచ్చదనమాట. నేను అలాంటి చీప్‌గా అది చేయడం ఏంటి అని చెప్పి. నెక్స్ట్ సీన్‌లో లిన్ ఏం చేస్తుందంటే బ్రేకప్ చెప్పాడని చెప్పేసి కోపంలో ఫ్యాక్టరీలో సంథింగ్ 2 మెషిన్స్‌ని స్పాయిల్ చేసిందనమాట. దానివల్ల తన్ని ఫ్యాక్టరీ నుండి డిస్మిస్ చేసేస్తారు. తన జాబ్ కూడా పోతుంది. అదే నోటీస్‌లో పెట్టి అందరూ చూస్తూ ఉంటారు ఫైనీతో సహా. సో, తను వైస్ ప్రెసిడెంట్‌తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు "నువ్వు చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. నేనేం చేయలేను. డైరెక్ట్‌గా పైనుండొచ్చే ఆర్డర్స్ నేను తీసేయమని" చెప్పి తనకి క్లియర్‌గా చెప్పేస్తాడు. ఇప్పుడు తను ఫ్యాక్టరీ నుండి తీసేశారు కాబట్టి ఇంతకుముందు మన ఫాంగ్ ఇంకా ఫెయినీ ఉండే హౌస్‌ని తనకిచ్చేశారు కదా! సో, ఇప్పుడు తనని ఫ్యాక్టరీ నుండి రిమూవ్ చేశారు కాబట్టి, ఆ హౌస్ మళ్ళీ ఫాంగ్ ఇంకా ఫెయినీకి రిటర్న్ ఇచ్చేస్తారనమాట. ఈ ఫెయినీ ఈ విషయం ఫాంగ్‌తో చెప్పాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫాంగ్‌తో చెప్పగానే ఫాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని ఎత్తుకొని ఒక రౌండ్ ఎసేస్తాడు. ఇదే విషయం వాళ్ళ పేరెంట్స్‌కి కూడా చెప్దామని ఇంటికి వెళ్ళిపోయి, ఇప్పుడు మాకు హోమ్ వచ్చేసింది. మేము అక్కడికే షిఫ్ట్ అయిపోతున్నాం అన్నట్టు వాళ్ళ పేరెంట్స్‌తో చెప్తారు. అన్నీ సర్దుకుంటూ ఉంటారనమాట. ఫైనల్లీ అన్నీ సర్దుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోతారు. వెళ్ళి అప్పుడు పియానో ఉంది కదా! వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో, ఫాంగ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఆ పియానో వాళ్ళకే గిఫ్ట్‌గా ఇచ్చేస్తారనమాట. వాళ్ళే తెచ్చేసుకుంటారు వాళ్ళతో పాటు.
నెక్స్ట్ సీన్‌లో లిన్మయి వాళ్ళ బ్రదర్ హాస్పిటల్‌లో ఉంటాడు కదా! వాటర్ తీసుకుందామని ఒంగుతూ ఉంటే అది అందదనమాట. ఇంతలో లిన్మయి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి హెల్ప్ చేస్తాడు. సో, ఏం చెప్తాడంటే, "నాకు తెలుసు మీరు కుక్ అవ్వాలని చెప్పి అనుకోవట్లేదు. బట్ ఒక్కసారి ఆలోచించండి. అదేం చీప్ జాబ్ కూడా కాదు. ఇంటికొచ్చి మీ వైఫ్ కోసం, మీ పిల్లల కోసం మీరు ముందే కుక్ చేసి పెడితే వాళ్ళెంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఎంత హ్యాపీగా తింటారో ఒకసారి మీరే ఊహించుకోండి. ఇదిగోండి మీ ఫుడ్ అయితే ఇక్కడ పెట్టానని" చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. తను వెళ్ళగానే ఫుడ్ తింటూ, "నిజమే కదా! అతను చెప్పింది కూడా. నేను ఇన్ని రోజులు మిస్టేక్ చేశానా వాళ్ళని తప్పుగా అపార్థం చేసుకొని" అని చెప్పేసి తను కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.